దీంతో పాటు ముఖ్యంగా ఈ అరెస్ట్ను అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అరెస్టు ఉండబోతుంది, ఎన్ని రోజులు రిమైండ్ విధించబోతుంది, ఏ ఏ సెక్షన్ల కింద అంటే ఇచ్చిన సెక్షన్లు ఏమన్నా మారుతాయా, లేదంటే దానికి సంబంధించిన ఈ గ్రేవ్ అఫెన్స్ అంశంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంకా కొంత చర్చగానే మిగిలింది. అయితే కొంత గోప్యంగా కూడా పూర్తి నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైన దీంట్లో ఒకసారి ఏసీపీ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు అంశంలో ముఖ్యంగా రాకేష్ అనే కానిస్టేబుల్కు బలమైన గాయమైన కావడం, అది గ్రేవ్గా రావడం ఇది ప్రధాన అంశంగా చూడవచ్చు. సార్ ఎట్లా చూడవచ్చు సార్ ఏసీపీ గారు? అది ఇదంతా మీ దగ్గరనే మీ అంశం మీ డివిజన్లోనే జరిగింది కదా, అరెస్ట్ మీద ఏమన్నా చెప్పారు? అది కోర్టులో ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఏమన్నా అంటే ఈ అఫెన్స్ అంటే 40 క్రైమ్ నెంబర్ మీద ఏం చెప్పబోతున్నారు? రైట్, ఏసీపీ దీని మీద మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెప్తున్నారు. మనం కోర్టు వద్దనే ఉన్నాం, ఇప్పుడు మెడికల్ చెకప్ అయింది, మెడికల్లో ఫిట్ అని క్లియర్గా ఇచ్చిన తర్వాత ఇది కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చిన అనంతరం ఎన్ని రోజులు రిమైండ్ చేస్తారు, ఆ రిమైండ్ అనంతరం ఇక్కడ నుంచి ఆదిలాబాదు జిల్లా జైలుకు తరలిస్తారు. ఎన్ని రోజులు రిమైండ్ చేస్తారన్నది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి గాను మనం చూడొచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినూ కోర్టు దగ్గర రానియకుండా చాలా సీరియస్గా పోలీసులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.